హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. నేను మీ చందన. ఈరోజు నేను మీతో మా ఇంటి ముందున్న మామిడి చెట్టు గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే ఈ మామిడి చెట్టు నేను పెట్టేసి అరౌండ్ 6 to 7 ఇయర్స్ అవుతుందండి. ఈ చెట్టుకైతే నేను ఎప్పుడు ఎలాంటి ఎరువులు అయితే వాడింది లేదు. మామూలుగా ఇంటి దగ్గరికి అమ్మకానికి వచ్చిన మామిడి పళ్ళు కొంచెం పెద్ద సైజులో ఉంటే నాకు నచ్చి అవి తీసుకొని వాటి గింజలు అంటే బొచ్చలు అని అంటారు కదా, అవి తీసుకొని నేను ఒక కుండీలో పెట్టుకున్నాను. ఫస్ట్ దాదాపు 2 months తర్వాత వాటికి మొలకలు అనేవి వచ్చాయి. తర్వాత నేను మళ్ళీ వాటిని కుండీ నుంచి సపరేట్ చేసి భూమిలో పెట్టేసుకున్నాను విడిగా. 6 years తర్వాత రియల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ రిజల్ట్. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. మ్యాంగో సైజ్ అయితే అసలు నేను చెప్పలేనండి. ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మామూలు బంగనపల్లి కన్నా కూడా అసలు డబుల్ సైజులో ఉంటుంది. ఒక్క కాయ ఈజీగా 1/2 kg వరకు ఉంటుందండి. కట్ చేసిన తర్వాత కలర్ వచ్చేసి నార్మల్గా ఎల్లో కలర్లో ఉంటుంది కదా, కానీ ఎల్లో కలర్ కూడా కాదండి, ఆరెంజ్ కలర్లో ఉంది. ఇంకా చూడడానికి ఆరెంజ్ కలర్లో ఉంది, సైజ్ పెద్దగా ఉంది. ఇంకా టేస్ట్ సంగతి అయితే నేను చెప్పనక్కర్లేదండి. అసలు తిన్న వాళ్ళైతే ఈ చెట్టు గింజలు కావాలని నన్ను పదే పదే అడుగుతున్నారు. మరి మా మామిడి చెట్టుకి ఇంకా వాటికి కాసిన ఈ మ్యాంగో ఫ్రూట్స్కి ఒక లైక్ తప్పకుండా వేసుకోండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.